యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువుకే చెల్లునుగాక. ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో ఒక గొప్ప వరం మనకు అనుగ్రహించాడు ప్రియులారా. ఆ వరము ఏమిటి అంటే, మనము సమస్తాన్ని పరీక్షిస్తాం. సమస్తాన్ని పరీక్షించే వరాన్ని దేవుడు మనకిచ్చాడు. మార్కెట్కి వెళ్ళినా, ఏదైనా ఒక వస్తువు కొనాలని వెళ్ళినా, మనుషులతో ఓ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, జీవిత విధానాన్ని గురించి, సమస్తాన్ని గురించి ఏం చేస్తాం? మనం పరీక్షిస్తాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 21వ వాక్యంలో మనం చదివినప్పుడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పరీక్షిస్తాం. దాని తర్వాత ఉన్న మాట ఏంటంటే, మేలైన దానిని మనము చేపట్టాలి. సమస్తాన్ని పరీక్షించిన తర్వాత ఏది మేలో దానిని మనము అనుసరించాలి, చేపట్టాలి. జీవితంలో దేవుడు పరీక్షించే ఆ గొప్ప వరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక పంట వేసామనుకోండి, పంట బాగుందో లేదో మనం పరీక్షిస్తాం. ఆ పరీక్షలో కలుపు మొక్కలు తగిలాయనుకోండి, ఏం చేస్తాం? మనం తీసివేసేస్తాం. అవి తీయకపోతే ఉన్న పంట ఏమైపోతుంది? పాడైపోతుంది. హోటల్లో కానీ, ఇంటిలో కానీ, హోటల్లో పురుషులు, ఇంటిలో స్త్రీలు ఎక్కువగా వంట వండేటప్పుడు ఆ బియ్యం ఎటువంటి బియ్యం? ఆ బియ్యములు ఏమన్నా రాళ్ళు ఉన్నాయా? ఎలా ఉన్నాయి ఈ బియ్యం అని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. పరీక్షించకుండా వంట చేయరు. పరీక్ష జరిగితేనే పని జరుగుద్ది. మనం ఏదైనా పని చేయాలంటే ఏం చేయాలి? మనం పరీక్షించాలి. సంఘంలో కూడా దైవ సేవకులు పరీక్షిస్తారు. ఏమని పరీక్షిస్తారు? ఈ వ్యక్తి మందిరానికి రావడం వలన ఉపయోగమా లేదా? ఈ సహోదరుడు సంఘానికి ఏమైనా ఉపయోగపడుతున్నాడా లేదా? సంఘంలో ఎవరు ఏ రీతిగా ఉంటున్నారో దైవ సేవకుడు పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో దైవ సేవకులకు ఆలోచనలో ఎవరుంటారు అంటే, ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే సంఘం కోసం పాటుపడతారో అలాంటి వారు దైవ సేవకుల ఆలోచనలో నిలిచిపోతారు. దేవుడు కూడా నిన్ను ఒక మొక్కలాగా నాటాడు సంఘంలో.
నువ్వు ఫలించకపోతే, నీవు వర్ధిల్లకపోతే, నువ్వు ఆస్వాదించబడకపోతే కలుపు మొక్కలా ఏం చేస్తాడు? తీసేస్తాడు. దయచేసి పరీక్షించే గుణలక్షణం దేవుడు మనకి ఇచ్చి ఉంటుండగా మనం చేసే పని సరి అయినదా కాదా అని ప్రతి విషయంలో పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే దేనిని మనము చేయలేం. అలాగే సంఘంలో కూడా మీ మీద పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల్లో మీరు నెగ్గాలి. సంఘములో కొంతమంది ఉండకూడని వారు ఉన్నారు. నేటి సంఘాలలో వారు ఉండకూడదు కానీ ఉన్నారు. ఎవరు ఉండకూడదు సంఘంలో తెలుసా? కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియులారా. సంఘము ఎలా ఉందంటే నేటి కాలంలో గలిబిలిగా ఉంది సంఘం. మారు మనసు లేకపోయినా, జీవితాలు ఆధ్యాత్మికంగా లేకపోయినా, మందిరానికి రావడం పోవడము వారికి అలవాటు కనుక వస్తారు పోతారు. జీవితంలో ఏదైనా దేవుని కొరకు ఏమైనా చేయగలుగుదామా, చేద్దామన్న ఆలోచన ఎంత కాలము వచ్చినప్పటికీ రాదు. ఈరోజు కొంతమందిని మీ ముందు పెడతాను. మొదటి ఆయన చెప్పండి, కయ్యూను. చెప్పండి, కయ్యూను. కయ్యూను మొట్టమొదటి కుమారుడు కదా, అవునా? ఆదాము అవ్వలకు అనుగ్రహించిన ఆయనేనా? చెప్పండి, ఆయనే కదా. ఈ కయ్యను తన జీవితాన్ని దేవుడు పరీక్షించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? మనము కయ్యూను వంటి వారుగా ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి. వాడెవరు? దుష్టుని సంబంధి. తన సహోదరుని చంపినవాడు. వాని క్రియలు చెడ్డవి. తన సహోదరుడైన హేబేలు క్రియలు నీతి క్రియలు. సంఘంలో ఎలాంటి వారు ఉండకూడదు? కయ్యను వంటి వారు ఉండకూడదు. కుటుంబాల్లో ఇటువంటి వారు ఉండకూడదు. లోకంలో ఇటువంటి వారు ఉండకూడదు. ఎటువంటి వారు? కయ్యను వంటి వారు. ఎందుకు దేవుడు మనుషులను పుట్టించి ఇలాంటి వారు ఉండకూడదని దేవుడు చెప్పడం ఏమిటి అని ఆలోచన మీకు రావచ్చు. ప్రియ దేవుని పిల్లలారా, కయ్యూను దుష్టుని సంబంధి, సాతాను సంబంధి కనుకనే తమ్ముని చంపాడు. వాని క్రియలు చెడ్డవి, తన తమ్ముని క్రియలు నీతి గలవి. ఈరోజు సంఘంలో చూడండి, 2 వర్గాలకు చెంది ఉంటారు. మంచివాడు, చెడ్డవాడు. సంఘములో, నేటి సంఘములో చెడ్డవాడు ఉంటే ఏమవుద్ది? సంఘం పాడైపోతుంది. అందుకని కలుపు మొక్క వంటి ఇటువంటి వారు ఉండకూడదు. అటువంటి వారితో స్నేహము చేయకూడదు. అటువంటి వారితో కలిసి ఉండకూడదు. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట ఆలోచింపజేసేది. కయ్యూను వంటి వాడు మన మధ్య ఉండకూడదు.
దేవుడే ఈ సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి వాడు ఉండకూడదు, వాని క్రియలు చెడ్డవి గనుక. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, మందిరానికి వస్తారు, బైబిల్ చదువుతారు, బైబిల్ సత్యాలు నేర్చుకుంటారు, కమ్మగా తీయగా దేవుని పాటలు పాడుతారు, దేవుని సన్నిధిలో రాదగిన విధముగా వస్తారు, కూర్చుంటారు, వింటారు. కానీ వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్ళి చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ పని ఈమెనా చేసింది, ఇతడేనా ఈ పని చేసింది, నమ్మశక్యం కాదు. చాలామందిని మనుషులను మభ్యపెడుతున్నారు. అందుకనే బైబిల్ పట్టిన వారంతా కూడా భక్తులు కారు, బోధకులు కారు. జీవితము దేవునితో పెనవేసుకొని ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి. అప్పుడే ఆత్మీయంగా మనం జీవించగలుగుతాం. సంఘానికి ఎత్తి చూపాడు, కయీను వంటి వాడు మన మధ్య ఉండకూడదు. రెండో వ్యక్తి గురించి చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వాక్యాలు చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడే. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగొరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందనల్ల అవకాశము దొరకక విసర్జింపబడిను. రెండో వ్యక్తి ఎవరు అంటే ఏశావు. ఏశావు వంటి భ్రష్టుడు మనతో స్నేహం చేయకూడదు. మనము అటువంటి వారితో స్నేహం చేయకూడదు. కూటి కోసం ఏం చేసుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. చాలామంది జీవితాల్లో భోజనం కోసం దేవుని సన్నిధిని మానుకునేవారు ఎంతమంది లేరు? తిండి కోసం కకృతి పడేవారు ఎంతమంది లేరు? చిక్కుడుగాయ కూర అండి, అది చిక్కుడుగాయ కూరను చూశాడు, దానికి తన జ్యేష్ఠత్వ హక్కును ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. నేటి కాలంలో చాలామంది జీవితాలు భక్తి కాలంలో భక్తి చేస్తూ చేస్తూ వినకూడని విషయాలు వింటూ ఉంటాం మేము. బాగానే ఉన్నారే, ఆత్మ సంబంధంగా జీవిస్తూ ఉన్నారే, ఏంటి అలా అయిపోయారు? ఈ వ్యక్తి జీవితంలో ఒకసారి పరిశీలన చేస్తే తిండి కోసం, ఆహారం కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకోవడం కాకుండా అతడు ఒక వ్యభిచారిగా జీవించాడు, భ్రష్టుడైపోయాడు. తిరిగి ఆశీర్వాదం కొరకు ఎంతగా ప్రయత్నం చేసినా అతడికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కాదులండి, బాప్తిసం తర్వాత పొందుకోవచ్చు, ఇప్పుడు కాదులండి తర్వాత బాప్తిసం తీసుకోవచ్చు అని ఎంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తీసుకున్న వారు ఏమన్నా కుదురుగా ఉన్నారా? తీసేసుకున్న పరలోకం మన వశం అనుకొని చాలామంది నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటారు.
ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటారు. ఇటువంటి ఏశావులు సంఘంలో ఉండకూడదు. ఇటువంటి వారితో స్నేహము చేయకూడదు. దేవుడు ఆచితూచి తన వాక్యములో ఈ విషయాలను రాసిపెట్టాడు. మొదటివాడు ఎవరు? కయీను. కయీను వంటి వాడు మనతో ఉండకూడదు, మనలో ఉండకూడదు. రెండవది ఏషియా వంటి భ్రష్టుడు ఉండునేమో, జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారితో మీరు స్నేహం చేస్తారేమో, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఆత్మీయంగా జీవిస్తే ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టండి. ఏదో రావాలి కాబట్టి వచ్చామండి, వినాలి కాబట్టి వింటున్నామండి, పోవాలి కాబట్టి పోతున్నామండి, మళ్ళీ ఆదివారం కనబడతామండి, సెల్యూట్ అండి, వందనాలండి, పోతా ఉనండి. కానీ ఫస్ట్ చెప్పాను మీకు, దేవుడు మనకు ఏమి ఇచ్చాడు? ఏ వారం ఇచ్చాడు? సమస్తమును పరీక్షించే మనస్సు, జ్ఞానం ఇచ్చాడు. ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో ముడిపడి ఉండాలో నువ్వు పరీక్షించుకోవాలి నీ జీవితంలో. ఎవరొకరులేండి కలిసిమెలిసి ఉండాలండి, ఎవరితో వారితో ఉండాలండి అని నీ ఇష్టానుసారంగా స్నేహాలు చేసి చెడిపోయి భ్రష్టత్వం చెంది నీవు తర్వాత ఎంతగా ఏడ్చిన ప్రయోజనము ఉండదు. తర్వాత మూడవ వ్యక్తి ఆయన ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. చెప్పాలి, వీళ్ళిద్దరికంటే చాలా ప్రమాదకారి ఇతడు. యేసు ప్రభు తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. తన గోత్రానికి చెందిన, యూదా గోత్రానికి చెందిన ఇస్కరియోతు యూదాను శిష్యునిగా స్వీకరించాడు. ఎలా ఉండాలండి శిష్యుడు? అణిగి మెణిగి గురువు గారు చెప్పిన ప్రతి మాటను విని ఆ ప్రకారంగా కొనసాగాలి. కానీ ఇతని ఇక జీవితంలో వినకూడని విషయాలు వింటున్నాం మనం. ఇప్పుడు ఒక 5 విషయాలు చెప్తాను చూడండి. ఇస్కరియోతు యూదా ఎటువంటి వాడంటే నమ్మక ద్రోహి. చెప్పాలి, మొట్టమొదటిది నమ్మక ద్రోహి. చాలామంది భర్తలకు నమ్మక ద్రోహం చేస్తారు భార్యలు. కొంతమంది భర్తలు భార్యలకు నమ్మక ద్రోహం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలైన వారు నమ్మక ద్రోహం చేస్తారు. అలాంటి వారే ఇస్కరియోతు యూదా లాంటి వారు. ఇస్కరియోతు యూదా అనగానే మీకు నమ్మక ద్రోహుడు అనే మాట రావాలి. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. ద్రోహము వలన స్వామి ద్రోహం. గురువు గారికి ద్రోహం చేసి డబ్బు సంపాదించాడట. ఓ పొలము కొన్నారు, ఆ పొలానికి రక్తభూమి అని పేరు పెట్టారు. ద్రోహం. ఎంతమంది అండి నమ్మక ద్రోహులు, నమ్మించి ద్రోహం చేసేవారు ఎంతమంది సంఘాలలో లేరు, కుటుంబాలు లేరు. వీడిని నమ్మి నేను పాడైపోయానండి, ఈ అబ్బాయి నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానండి. ఎవరు నమ్మన్నారు నిన్ను? ఇస్కరియోతు యూదా వంటి వారు సంఘాల్లో ఉండకూడదు. నమ్మక ద్రోహులు, తల్లిదండ్రుల సొమ్ము తిని తల్లిదండ్రులు కొట్టేవారు, దూషించేవారు. ఒక తండ్రివాని ఒక తల్లివాని
ఏసడించుకొని దుర్మార్గమైన జీవితంలో జీవించే కుమారులు లేరా? ఏం పెట్టావంటాడో, ఏం చూశావంటాడో. ఇటువంటి వారు సంఘాల్లో ఉండకూడదు. అసలు నమ్మక ద్రోహం చేసి రోకలు చేతికి తెచ్చుకున్నాడండి. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వాక్యాలు మీరు చదివితే, ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, నేను ఆయనను అప్పగించిన ఎడల ఏమండి మీరు నాకేమిస్తారని అంటున్నాడు. నేను ఆయనను మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు? ఎవరండి ఇతడు? ఎవడండి? శిష్యుడు. శిష్యుడు గురువు గారిని అమ్ముకుంటున్నాడండి. గురువు గారిని అమ్ముకుంటున్నాడు. చాలామంది జీవితంలో అమ్మేసుకున్న వారు చాలామంది బైబిల్లో మనకు కనబడతారు. చాలామంది అనేక రీతులుగా జీవితాలను అమ్మేసుకుంటున్నారు. గురువు గారిని అమ్మేశాడు. అన్నం పెట్టేవాడు కదండి, బుద్ధులు శుద్ధులు నేర్పించిన గురువు గారు కదండి, బతుకంటే ఏంటో జీవితం అంటే ఏంటో నేర్పించే గురువు గారు కదండి. ఆయన్ని ఏం చేశాడు? అమ్ముకున్నాడు. డబ్బు సంచి తెచ్చుకున్నాడు. ఈరోజు నేను మీకు మరి ముఖ్యంగా బాప్తిసం పొందిన వారు అదుపులో బతకండి. మీ ఇష్టం వచ్చినట్టుగా పోవడం రావడం, మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళకి ఏదో సలహాలు ఇవ్వడం, వాళ్ళకి ఏదో 4 మాటలు చెప్పడం. ముందు మీరు సరిగా ఉండండి. ముందు మీ జీవితాన్ని సరి చేసుకోండి, ఇతరులకి తర్వాత చెప్పుతారు. జీవిత విలువలు తెలియకుండా కానీ ఇతరులకు ఏదో పాఠాలు చెప్తూ ఉంటారు. బాగా ఆలోచన చేసుకోవాలి. ఇస్కరియోతు యూదా, నేను మీకు ఆయన అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు? మీరు నాకు ఏమిస్తారు? నిర్గమకాండం పాత నిబంధనల ప్రకారం నిర్గమకాండం 21వ అధ్యాయంలో 32వ వాక్యంలో ప్రాణము ఖరీదు ఎంతో ఆడు ఉంది, 30 వెండి నాణ్యాలు. అంటే ధర్మశాస్త్రం కింద ప్రాణము ఖరీదు ఎంతంటే 30 వెండి నాణ్యాలు. కనుక ప్రాణం ఖరీదు ఇంత అని వాళ్ళు అక్కడ కొలిచి తూచి ఇచ్చేశారు. సంఘాలలో ఇటువంటి ఇస్కరియోతు యూదాలు ఉండకూడదు. జాగ్రత్త ప్రియులారా. నీకు ఎవరైతే అన్నం పెడుతున్నారో, నీకు ఎవరైతే మేలు చేస్తున్నారో, నీకు ఎవరైతే సహాయపడుతున్నారో వారి గురించి దుర్మార్గంగా మాట్లాడకండి, వ్యతిరేకంగా మాట్లాడకండి. మీ మీద అధికారిగా ఉండి, మీ మీద పోషణకర్తగా ఉండి, మీకు ఆలోచన చెబుతూ, మిమ్మల్ని కాపాడుతూ, పోషించుకుంటూ, సంరక్షిస్తున్నా మీ మీద ఎవరైనా ప్రేమ కలిగి మిమ్మల్ని ఆదరిస్తుంటే వారికి లోబడి బతకండి. అప్పుడే మీరు క్షేమంగా జీవించగలుగుతారు. యేసు ప్రభువును ఈ వ్యక్తి అమ్మాడు అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లో ఉంది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వాక్యం ఏముంది అంటే, మీరు సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని ప్రభు చెప్పాడు.
నేనే సత్యాన్ని. ఈ శిష్యుడైన ఇస్కరియోతు యూద అమ్మింది సత్యాన్ని అమ్మేసుకున్నాడు. తను నమ్మిన సత్యాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు కూర్చున్న మీరు ఆలోచన చేయండి, పరీక్షించండి. నువ్వు మాట్లాడుచున్నప్పుడు న్యాయం ఉందా? నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు న్యాయంగా ఆలోచన చేస్తున్నావా? ఎదుటివారి పక్షంగా నీవు ఏ రీతిగా నీ జీవితాన్ని చూపించగలుగుతున్నావో పరీక్షించుకోవాలి. ఇస్కరియోతు యూద తన జీవితంలో అతడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను నమ్మక ద్రోహిని, నేను నమ్మక ద్రోహిని. నేను చెప్తున్నాను ప్రియులరా, వారు సేవ చేస్తున్న వారైనా సరే చచ్చిన పైకి లేపి పాతాళానికి విసిరేస్తాడంతే. భక్తుల్లాగా నటించినా సరే, ప్రజల ముందు నేను చాలా మంచిదాన్ని, చాలా మంచివాణ్ణి నటించినా సరే దేవుడు ఊరుకోడు. ఏమన్నాడు తెలుసా? ఇస్కరియోతు యూదాని ఏమన్నాడు తెలుసా? ఈ మనుషుడు పుట్టకపోయి ఉంటే బాగుండేది అన్నాడు. అంటే గురువు గారిని ఎంత బాధ పెట్టాడో చూడండి. మీరు వస్తారా? వచ్చిన వాళ్ళు ఏమన్నా వాక్యం వింటారా? సరే, విన్న వాక్యాన్ని గురించి అయినా ఆలోచన చేస్తారా? సరే, జీవితాలు ఏమైనా చూపగలుగుతారా? 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అదే నడక, అదే ప్రవర్తన, అదే బతుకు. అంటే నీకు బైబిల్ అర్థం కాలేదు, యేసు ప్రభు అంటే అర్థం కాలేదు, బోధకులు అన్నా అర్థం కాలేదు, నీకు ఏమీ అర్థం కాదు. మందిరానికి వస్తున్నావు పోతున్నావు అంతే. ఉపవాస కూడికంటే అర్థం కాదు, కుటుంబ ఆశీర్వాద కూడికంటే నీకు అర్థం కాదు. ఇదంతా నమ్మక ద్రోహం కాదా నీ ఆత్మీయ జీవితంలో? ఆత్మీయ జీవితంలో నిన్ను మోసం చేసుకోవట్లేదా? అతడు పుట్టకపోయి ఉంటే బాగుండేది. మేము అలా అనుకుంటాం కొంతమందిని. ఎందుకంటే అలాంటి వాళ్ళు మందిరానికి రావడం వేస్ట్. అలాంటి వారు మందిరానికి రావడం వేస్ట్. వచ్చి కూర్చొని విని వెళ్ళిన సుఖం ఉండదు ఆ వ్యక్తి ద్వారా. సంఘానికి ఏ మాత్రము ప్రయోజనం లేదు. ఏమైనా సేవకులు పోషించగలుగుతావా? ఏమైనా మందిరంలో ఏమైనా ఏర్పాటు చేయగలుగుతావా? లేకపోతే పరిచర్య కోసం ఏమైనా త్యాగం చేయగలుగుతావా? ఏదైనా దేవుని కొరకు ఏమైనా చేసే ఆలోచన ఉంటుందా? ఏమీ ఉండదు. 20 సంవత్సరాలు కాదు, ఇంకా 50 సంవత్సరాలు బతికున్నా, మందిరానికి వస్తూ పోతున్నా నీ ద్వారా ఏ మేలు కూడా జరగదు. ఇంకొక విషయాన్ని మీ ముందు పెడతాను ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. ఇస్కరియోతు యూదా గురించి 2వ విషయాన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాను. యూదా ఏమయ్యాడు? తాను వెళ్ళవలసిన పరలోకం అనే చోటికి వెళ్ళక ఏమయ్యాడు? తప్పిపోయాడు. చోటు మారింది. పరలోకంలో ఆయన పేరు చెక్కబడాలి, గుమ్మం మీద ఆయన పేరు ఉండాలి. తాను వెళ్ళవలసిన చోటికి అతడు వెళ్ళక ఏమయ్యాడు? తప్పిపోయాడు. ఇటువంటి వాడు సంఘంలో కాదు కదా, లోకంలో భూలోకంలో ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఇటువంటి వాడు పుట్టకపోయి ఉంటే బాగుండేది.
అమ్మా చాలా సంతోషం, మందిరానికి మీరు వస్తున్నారు. యాడికి వెళ్ళాలని వస్తున్నారు మీరు? పరలోకానికి వెళ్ళడానికే కదా మీరు వస్తున్నారు. పరలోకానికి వెళ్ళే జీవితాలు మీ జీవితాలుగా కనబడాలా లేదా? పరలోక సంబంధమైన వారు ఇలా ఉంటారని మీ జీవితంలో మీరు చూపగలగాలి కదా. ఈరోజు పరీక్షించే జ్ఞానం, పరీక్షించే తెలివి, పరీక్షించే మనస్సు దేవుడు మనకిచ్చాడు. అన్నిటినీ మనం పరీక్షిస్తాం, పరిశోధిస్తాం. ఈరోజు పరీక్షించు, నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎవరిలా ఉండకూడదు? కయీనులాగా ఉండకూడదు. ఎవరిలా ఉండకూడదు? ఏషియా వంటి వారుగా ఉండకూడదు మనం. మూడవది, ఇస్కరియోతు యూదాలా మనం జీవించకూడదు. అతడు పరలోకపు గుమ్మం దగ్గరికి చేరే జీవితంలో ఉన్నాడు, కానీ ఏమయ్యాడు? తప్పిపోయాడు. ఈరోజు ఎందుకో ఈ మాటలు దేవుడు చెప్పమన్నాడు, ఎవరికి అవసరమో నాకు తెలియదు. ఈ మాటలు ఎవరు వింటే వారి జీవితాలు మారుతాయో కూడా నాకు తెలియదు. వాస్తవంగా ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో అది మీకు ఈరోజు సందేశం. దేవుని ఎలా ప్రేమించాలనేది కూడా ఈరోజు మీకు చెప్పాలని నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఈరోజే ఆ మెసేజ్ మారిపోయింది. అది కాదు ఈరోజు సందేశం, ఇది చెప్పు అన్నాడు నా దేవుడు. అప్పుడప్పుడు అత్యవసరమైన సందేశాలు అందిస్తూ ఉంటాడు. ఈరోజు ఒకవేళ దారి తప్పిపోతున్నావేమో, సరిగ్గా రూట్కి వెళితే నువ్వు గమ్యం చేరుకుంటావు, తప్పితే యాక్సిడెంట్ అవుతుంది. మార్గము తప్పితే ప్రమాదం ఉంది, మార్గము తప్పితే అవమానం, మార్గము తప్పితే నరకం. ఇతడు నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలు, అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు సంఘాల్లో? బోధించే బోధకులే పాడైపోయారు. ఇతడు బోధకుడే, ఇతడు అపోస్తలుడే. మీకు ఒక విషయం చెప్తాను. శిష్యుల జాబితా ఉంది, శిష్యుల పట్టి ఉంటుంది, పేర్ల పట్టి. ఆ పేర్ల పట్టిలో చివరి పేరు ఉంటుంది. ఏంది ఏమంటుంది చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వాక్యం, మార్కు సువార్త 3వ అధ్యాయం 19వ వాక్యం. ఈ రెండు వాక్యాలు మీరు చదివితే ఆయనను అప్పగించిన యూదా అని ఉంటుంది. చూసారా ఏం టైటిల్ వచ్చింది ఆయనకి? శిష్యుడైన యూదా అని రాలా, ఆయనను అప్పగించిన యూదా అని రాయబడింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనం ఏమనుకుంటామంటే రేపేం జరుగుతుందో మనకేం తెలుసండి, పరలోకం ఉందని ఎవరికి తెలుసండి, నిత్య నరకం ఉందని ఎవరికి తెలుసండి. ఏ రోజుకి ఆ రోజు మనం తినాలి, త్రాగాలి, సుఖించాలి, హాయిగా హ్యాపీగా బతకాలి. అర్థమైందే? బ్రాంతి తాగకూడదు అనుకో, ఎందుకు పెట్టాడు దేవుడు? కాబట్టి వెళ్ళి తాగాల్సిందే. సినిమాల్లో ఎందుకు పెట్టాడు? వెళ్ళి సినిమాలు చూడాల్సిందే. అవి తినకూడదు అంటే అవి ఉంచకూడదు కదా దేవుడు, అవి తాగకూడదు అంటే అవి ఉంచకూడదు కదా దేవుడు. సిగరెట్ పెట్టి ఆ పెట్టె మీద ఉంటుంది, తాగితే క్యాన్సర్ వస్తుందని. మరి ఎందుకు పెట్టాడు? తీసేయచ్చు కదా. దేవుడు ఎందుకు పెట్టాడు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను నేను, అవి దేవుడు పెట్టాడా అంటే బ్రాంతి దేవుడు తయారు చేశాడా? ఎవరు చేశారు బ్రాంతి? మనుషుడు చేసుకున్నాడు. సిగరెట్ ఎవరు తయారు చేశారు? మనుషుడు చేసుకున్నాడు.
సినిమాలు చూపించేది ఎవరు? దేవుడు కాదు. వినోదాల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మీకు కాస్త మీ సమయాన్ని దోచుకోవడం కోసం యవన జీవితాల్లో లేనిపోయినవి చూపించి డబ్బు సంపాదించడం కోసం నేటి కాలం అబద్ధమనే సినిమాలు వచ్చేసాయి. నేను పేరు పెట్టాను, సినిమా అంతా ఏంటి చెప్పండి? సినిమా అంతా అబద్ధమా నిజమా? సినిమా అబద్ధమా నిజమా? అందరు స్వరాలు రావట్లేదు, చూసారా? పెగట్లా అంటే మన బతుకు అది కదా. ఆ సినిమా యాక్టర్ల పేర్లు, ఆ సినిమా డ్యాన్సులు అమ్మాయికి అబ్బాయికి నేర్పించి మనం కూడా ఎట్లయ్యని మనం కూడా కాస్త కుదిపి మనం కూడా ఆడిచ్చి మనం కూడా డ్యాన్స్ చేసి ఆ అమ్మాయికి నేర్పించే స్థితి కదా మనది. సినిమా అబద్ధమా కాదా? అబద్ధానికి నేటి కాలంలో చాలామంది అమ్ముడుపోయి సినిమాలు ఎందుకు చూడకూడదండి అనే క్వశ్చన్లలో చాలామంది ఉన్నారు. అబద్ధాన్ని చూస్తే నువ్వేమైపోతావు తెలుసా? జీవితాన్ని మోసపుచ్చుకొని పాడైపోతావు. రెండో విషయం, తప్పిపోయిన యోధ ఏమైపోయాడు? యోధ ఏమైపోయాడు? తప్పిపోయాడు. మూడో విషయం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో 20వ వాక్యం చూడండి ప్రియులారా. అతడి ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవరును కాపురము ఉండకపోదురు గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఒకటవ అధ్యాయం 20వ వాక్యమే అది. పోగొట్టుకొనిన యూద ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్యను పోగొట్టుకున్నాడు. పరిచర్యను పోగొట్టుకున్నాడు. వేరొకడికి వెళ్ళిపోయింది ఆ పోస్టింగ్. యూదా స్థానం, ఇస్రాయేలు యూదా స్థానం, ఆ శిష్యుని స్థానం ఎవరికి వెళ్ళింది? వేరొకరికి, మత్తీయ అని ఆ వ్యక్తికి వెళ్ళిపోయింది. తాను పోగొట్టుకున్నాడు, ఆ పరిచర్యను పోగొట్టుకున్నాడు. మీరు కొంతమంది చెప్తేనే చేస్తామండి అంటారు. కొంతమంది పని చెప్తేనే చేస్తాం. అలాంటి వాళ్ళని ఎప్పుడు పిలుచుకోం మేము. చెప్తే నువ్వు చేసేదేంటి? చెప్పకుండానే పరిచర్యలు పొందుకునే కృపను ఒకసారి మేము అప్పగించిన తర్వాత దాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. మాటి మాటికి పిలవరు. మాటి మాటికి నన్ను పిలిస్తే వస్తానని నువ్వు ఎదురు చూడకూడదు. ఒకసారి పిలిచి నీకు అప్పగించిన పనిని ఏం చేయాలి? నీవు నమ్మకంగా కొనసాగాలి. ఇతడు పరిచర్య భాగ్యాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కీర్తన గ్రంథంలో 41వ కీర్తన 9వ వాక్యంలో అక్కడ ఉంది ప్రియులారా, ప్రవచనం ఉంది. 109వ కీర్తన 8వ వాక్యంలో కూడా ప్రవచనం ఉంది. తాను చేసే పరిచర్య వేరొకరికి అది ఆపాదించబడింది. మీరు చేసే పని, మీకు ఒక పరిచర్య అప్పగించినప్పుడు పిలిస్తే చేస్తాను, నాకేం చెప్పట్లేదని నువ్వు కూర్చున్నావు అనుకో, వేరొకరికి వెళ్ళిపోతుంది ఆ పోస్టింగ్, ఆ పరిచర్య వేరొకరికి వెళ్ళిపోతుంది. నేను చేస్తేనే అది జరుగుతుంది, నా వల్లే అక్కడ అవుతుంది అని నువ్వు అనుకోకు. దైవ సేవకులను చాలామంది బెదిరిస్తూ ఉంటారు. మేము ఉంటేనే సంఘం, మేము లేకపోతే సంఘమే లేదు,
నీవు నేను దేనికోసం వచ్చాము అంటే పరలోకానికి వెళ్ళడానికి మనకు దేవుడు పిలిస్తే వచ్చాం మనం. కాబట్టి మేము ఉంటేనే పాస్టర్ గారు బతుకుతున్నాడు, మేము ఉంటేనే పాస్టర్ గారు. ఎందుకు వస్తాయి మాటలు? ఎందుకు వస్తాయి మాటలు? మనము మన ఆత్మీయ జీవితంలో అందరము కలిసి సంఘముగా కూడి పరలోకానికి వెళ్ళే ఆ ప్రయాణంలో మనము అందరము కలిసి సంతోషంగా కొనసాగాలి. ఇతడు పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు. వేరే ఒకరికి ఆ పరిచర్య భాగ్యము వెళ్ళిపోయింది. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 4 నుండి 6 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, ఆయన శిష్యుల్లో అనగా ఒకడు ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూద ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యాలి అని ఆ ఇస్కరియోతు యూదా చెప్పాడు. వాడు అలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ ఉందని కాదు. అతడు దొంగ, తన దగ్గర ఉన్న దేవుని సొమ్మును దోచుకుంటూ దొంగిలిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఇస్కరియోతు యూదా అతడు దొంగ. అతడు డబ్బు సంచిలో ఉన్న ధనాన్ని దోచుకుంటున్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ విషయాన్ని మీరు నేటికి సహించలేకపోతున్నారు, ఇమడలేకపోతున్నారు. అదేంటంటే దశమ భాగం అనేది యెహోవా సొమ్ము. దశమ భాగం అనేది యాజకులకు దేవుడు ఏర్పాటు చేసిన దశమ భాగం యెహోవా సొమ్ము. ఆ సొమ్మును మనము ఖర్చు పెట్టకూడదు. ఆ సొమ్మును తీసుకువెళ్ళి సేవకుల చేతుల్లో పెట్టి ప్రార్థించుకోవాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వాక్యంలో మీరు చదివితే అక్కడ ఉంటుంది ప్రియులారా. ఆ దశమ భాగమును ఎవరికి ఇవ్వాలి? యాజకులైన లేవీయులకు ఇచ్చి ప్రార్థన చేసుకోవాలి. 24వ వాక్యంలో ఆ దశమ భాగములో దశమ భాగం యాజకుడు దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా సంఘములో జరగవలసిన విషయాలు. వాడు దొంగ, వాడు దోచుకునే ఆ మనస్తత్వం కలిగిన వాడుగా ఇస్కరియోతు యూదా తన చరిత్రలో మర్చిపోని ఈ విషయాలు రాయబడ్డాయి. మీరు ఒక పనికి వెళితే ఒక 1000 రూపాయలు వచ్చితే ఆ 1000 రూపాయలు 100 రూపాయలు దేవునిది. 5000 వచ్చినాయనుకోండి, 500 దేవునిది. అది నువ్వు ఖర్చు పెడుతూ ఉన్నావు అనుకోండి, ఏమో తెలుసా, ఇంకా భారం అయిపోతూ ఉంటుంది. దశమ భాగం ఇవ్వడం మానేసే వాళ్ళకి లెక్క ఏమవుతుందో తెలుసా, భారం అయిపోతూ ఉంటుంది. అది లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వాక్యంలో ఉంటుంది. 5వ వంతు కలపాలట. ఈ నెలలో నీవు దశమ భాగం ఇవ్వకపోతే ఏమ్మా 5వ వంతు కలపాలట. నెక్స్ట్ వచ్చే నెలలో, ఈ నెల ఇవ్వకపోతే ఆ దశమ భాగము ఇవ్వాలి అని కొత్త నిబంధనలో కూడా ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వాక్యంలో ఉద్యోగం కోసం ప్రార్థించమని మమ్మల్ని అడుగుతారు. మేము ఉద్యోగాలు అయ్యా ఈ బిడ్డలకు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఉద్యోగం వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత దైవజనుడా మాకు ఉద్యోగం వచ్చింది, ఇదిగో ఇంత జీతము, ఆ జీతంలో దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము అని తీసుకొచ్చి పెట్టాల. అలా నువ్వు పెట్టలేదనుకోండి, అననీయ సప్ఫీరాలాగా
మీరు దొంగలుగా పేరు తెచ్చుకుంటారు. అననీయ సఫీరాలు ఎవరు? భార్యాభర్తలు. ఈ ఇద్దరిది ఒకే మనస్సు, దోచుకునే మనస్సు. ఒకరికొకరు దోచుకుంటారంటే వీళ్ళిద్దరు. దేవునికి ఇవ్వవలసిన దశంభాగాన్ని కూడా వీళ్ళు తింటా కూర్చున్నారు. ఏదో ఒక రోజున మొత్తం దేవుడు వసూలు చేస్తాడు. దేవుడు వసూలు చేయక మునిపే, దేహానికి శిక్ష తెచ్చుకోక మునిపే దేవుని సొమ్మును దేవునికి మనము అప్పగించాలి. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో 13-14 వాక్యంలో చదివితే ఆలయ కృత్యములు జరిగించున్న దైవ సేవకులు అక్కడ ఉన్నారు. వారు ఏం చేస్తారంటే సువార్త ద్వారా వారు అనేకులను ప్రభు వైపుకి మళ్ళిస్తూ ఉంటారు. కనుక ఆ సువార్త ద్వారే వారు జీవనం గడపాలని అక్కడ ఉంది ప్రియులారా. సువార్తయే వారికి జీవనం. ఆ వాక్యాలే వారిని పోషించాలి. ఆ వాక్యం విని రక్షణ పొందిన వారే వారిని పోషించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఏముంది చూడండి ప్రియులారా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ప్రియ దేవుని పిల్లలారా, ఇవన్నీ లేఖనాలు రాసిపెట్టాడు. ఇస్రాయేలు యోధాలాగా మనం ఉండకూడదు. దేవుని సొమ్మును దోచుకోకూడదు మనం. మీరు అంటారు మేము ఎప్పుడు దొంగతనం చేశామండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 8-9 వాక్యాలు చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-9 వాక్యాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. ఏ విషయంలో మేము నీ యొద్ద దొంగిలిస్తున్నామని మీరు అడుగుతున్నారు. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఈయక మీరు దొంగతనం చేశారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాకిళ్ళి విప్పి మిమ్మల్ని దీవిస్తాను. పట్టజలంత ఆశీర్వాదాలతో దీవిస్తాను. దయచేసి ప్రియ దేవుని పిల్లరా, యూదాలా మనం ఉండకూడదు. అతడు దొంగై దోచుకుంటున్నాడట. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అంటే తర్వాత ఓ చెట్టుకి ఏమేసుకున్నాడు తెలుసా? ఊరి పోసుకున్నాడు. అక్కడ నుండి కింద పడ్డాడు. అతని కడుపు బయలిపోయింది, పేగులు బయటకు వచ్చేసాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 5వ వాక్యంలో అక్కడ ఉంది ప్రియులారా. అతడు ఉరి పోసుకునేను. చాలామంది అర్ధాంతరంగా అనుకున్నది జరగకపోతే, అనుకున్నది నెరవేరకపోతే చాలామంది నేను చచ్చిపోతానని సూసైడ్ చేసుకుంటారు. దయచేసి దేవుడు నీకు ప్రాణం పోస్తే నువ్వు ప్రాణం తీసుకునే అధికారం నీకు దేవుడు ఇవ్వలేదు. చాలామంది పురుగు మందు తాగడం, చాలామంది అత్యా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫ్యాన్కు ఉరి తీసుకుంటానని, ట్రైన్ కింద పడిపోతానని, బావిలో పడిపోతానని ఇలాగ బెదిరిస్తూ ఉంటారు. బెదిరించి ఒకరోజు
టప్పనైపోతాడు. తల్లిదండ్రులను ఆ రీతిగా బిడ్డలు బెదిరించకూడదు. భర్తను భార్య ఆ రీతిగా బెదిరించకూడదు. భార్య భర్తను ఆ రీతిగా భార్య బెదిరించకూడదు. ప్రాణము తీసుకునే హక్కు దేవుడు నీకు ఇవ్వలేదు. అందుకోసమే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ప్రియులారా. అక్కడ ఏముందో చూడండి. అధికముగా దుర్మార్గంగా నీవు జీవించవద్దు, దుర్మార్గమైన పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలానికి ముందుగా నీవేలా చనిపోతా. చాలామంది నడమంతర సిరిగా, కొంతమంది 60 సంవత్సరాలు వచ్చిన మాటలు మాత్రం అసలు పొడుసు పిల్లలాగా మాట్లాడుతూ ఉంటారు. వారు వేషధారణ చూస్తుంటే, వారి యొక్క జీవిత విధానం చూస్తుంటే అనేకులు మోసగిస్తూ ఉంటారు. ఈ మధ్య కుర్రోడికి 17 సంవత్సరాలు, 65 సంవత్సరాలు వయసు కలిగిన అమ్మమ్మను చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు వాడు? అమ్మమ్మను చేసుకున్నాడు. ఆ బుద్ధి లేనిది మాట్లాడుతుంది, మేము ఇష్టపడి చేసుకున్నామని. అంటే ఎట్లా అయిపోయిందో చూడండి. ప్రపంచం ఎంత నాశన స్థితికి వెళ్ళిపోయిందో చూడండి, ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందో చూడండి ప్రియులారా. దుర్మార్గంగా నీవు ప్రవర్తించొద్దు, దుర్మార్గంగా నీవు తిరగవద్దు. ఈ తిరుగులు తిరిగి ఈ ప్రాణానికి తెచ్చుకుంటారు. అలా చచ్చిపోయి ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు అటు పరలోకానికి వెళ్ళరు, ఇటు నరకానికి వెళ్ళకుండగా వారిని బంధించి పెడతాడు ప్రియులారా. దయచేసి తొందరపాటు నిర్ణయాలు, చచ్చిపోవాలి మాట కూడా మీ నోట రాకూడదు. దేవుడు లెక్క తీస్తాడు. ఎన్ని విషయాలైనా తెలుసా? ఇప్పుడు మీకు 5 విషయాలు అయిపోయినాయి. ఈ ఇస్కరియోతు యూదా ద్రోహుడు, నమ్మక ద్రోహుడు. రెండవది, పరలోకానికి వెళ్ళవలసిన వాడు తప్పిపోయిన వాడు. మూడవది, పరిచర్యకు దేవుడు పిలుచుకుంటే పరిచర్యను పోగొట్టుకున్నవాడు. 4, నమ్మి డబ్బు సంచిస్తే దొంగ అయి దోచుకుంటూ వచ్చాడు. 5వది, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సమస్యమును పరీక్షించి మేలైదాన్ని చేపట్టాలి. సంఘంలో ఎవరిలా ఉండకూడదు? కయీనులా ఉండకూడదు, ఏశావులా ఉండకూడదు, ఇస్కరియోతు యూదాలా ఉండకూడదు. మేలైన దాన్ని చేపట్టాలి. ఎలా ఉండాలి? వీరిలా ఉండకూడదు అని మీరు చెప్పారు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలో తొందరగా చెప్పేస్తా. సంఘములో నువ్వు ఉండవలసిన తీరు, సంఘములో నువ్వు ఉండవలసిన జీవితం ఎలా ఉండాలో ఒక 5 విషయాలు. టైం చాలదు, అయినా తొందరగా ఆ వాక్యాలు చెప్పేస్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. స్పీడ్గా చదవాలి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదంటే, ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఓటు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకూడనట్లు అవునంటే అవును, కాదు అంటే కాదుగా మీ మాట ఉండాలి. నంబర్ 1, సత్యవంతులుగా ఉండాలి. మీరు సత్యంగా ఉండాలి. మీ భాష అవునంటే అవును, కాదు అంటే కాదు.
చాలామంది అర్థం కారు మనుషులకి, వారి మాటలు సరిగా ఉండవు, వారి జీవిత విధానం సరిగా ఉండదు. మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదుగా ఉండాలి. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలా ఉంది ప్రియులారా, 4వ అధ్యాయం 25వ వాక్యంలో ఏముందో తెలుసా? మనము ఒకరికొకరం అవయములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అబద్ధాలు మానాలి. ఏమండి, కొంతమంది నోరు పుచ్చిపోయిన నోరుగా ఉంటుంది. అబద్ధాలు ఆడి 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 ప్రజలందరూ అంటారు, బాబా ఆ మాట ఎవరు నమ్మరు, ఎవరు నమ్మరండి. అలా ఉండకూడదు. మన మాట అవునంటే అవును, కాదు అంటే కాదుగా ఉండాలి. సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. సామెత గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంది ప్రియులారా, అబద్ధికులు దేవుని దృష్టికి హేయులు, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. మీరు ఎలా ఉండాలి? సత్యవర్తనులుగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? సత్యవంతులుగా ఉండాలి. యోహాను రాసిన 3వ పత్రికలో ఇలా ఉంటుంది, ఒకే అధ్యాయం ఉంటుంది, 2 నుండి 5 వచనాలు మీరు చదివితే, ప్రియుడా నీ ఆత్మవర్ధిల కొలదిగా నీవన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. అలా ఉండడానికి నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని గనుక సహోదరులు అనేక మంది వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని, అవును ప్రియ దేవుని పిల్లల మన గురించి అనేక మంది చెప్పాలి. ఏమని చెప్పాలి? సత్యవంతుడండి ఆయన. ఆ సహోదరి సత్యవంతురాలు. సంఘములో ఉండవలసిన విధానం ఇది. మొట్టమొదటిది, నువ్వు సత్యము ఎరిగి సత్య ప్రకారంగా జీవిస్తుంటే నువ్వు పరిశుద్ధంగా బతుకుతావు. రెండవది, ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం, అది కూడా ఒకే అధ్యాయం ఉంటుంది. 14వ వాక్యం చూడండి ప్రియ. మీరు ఉపకారం చేసేటప్పుడు బలవంతంగా చేయకూడదు. ఉపకారం అంటే మేలు, ఇతరులకి సహాయం. రెండవది, మీరు ఎలా ఉండాలంటే కూర్చొని మీరు ఎవరు పెడితే తిందామని ఉండకూడదు. ఎవరిని ఇస్తారో అందిపుచ్చుకుందామని అలా ఉండకూడదు. ఏం చేయాలి? ఇతరులకి మనము ఉపకారం చేయాలి. ఏం చేయాలి? సహాయం చేయాలి, ఉపకార ధర్మం చేయాలి. ఇతరులకి ఉపకారం చేయడానికి బలవంతం చేయించుకోకూడదు. బలవంతంగా మిమ్మల్ని చేయించుకునేటట్టుగా మీరు ఉండకూడదు. మీకు ఉపకారం అనే ఆ స్వభావం ఉంటే అనేక మందికి మీరు మేలు చేస్తారు. సంఘములో అలాంటి వాళ్ళు ఉండాలి. నేను చెప్పే ఈ లక్షణం లేకపోతే సంఘములో నువ్వు ఉండినా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు సత్యవంతుడిగా సత్యవంతురాలుగా ఉంటే నువ్వు పరిశుద్ధంగా సంఘంలో ఉంటావు. రెండవది, ఉపకార బుద్ధి ఉండాలి నీకు. ఇతరులకి నిన్నటి కాలంలో సేవకునికి ఆమె ఏం చేసిందట, ఓ గది కట్టించింది. నువ్వు ఒక్కదానివి కట్టించకపోయినా 10 మందైనా కలిసి సేవకుని గురించి, ఆ ఇంటి గురించి ఏం చేయాలి? ఆలోచన చేయాలి. నీకు ఆలోచన రావట్లేదంటే నువ్వు సంఘంలో ఉండి సుఖమేముంది? ఎంతకాలం సంఘానికి వచ్చినా నీ వల్ల ప్రయోజనం ఏముంది? అందుకోసమే
ఇలాంటి వాళ్ళు ఉండకూడదని మనం తెలుసుకున్నాం, పరీక్షించాం. మరి ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది దానికి అక్కడ తర్వాత క్వశ్చన్ వస్తుంది. ఎలాంటి వాళ్ళు ఉండాలంటే పరిశుద్ధంగా జీవిస్తున్న సత్యవంతులు ఉండాలి సంఘంలో. రెండవది, ఇతరులకు సహాయపడే ఉపకారులు ఉండాలి. మన దేవుడు ఎవరు? ఉపకారి. మనం కూడా ఉపకార మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ మూడో విషయం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. మనము అధిపతులకు అధికారులకు లోబడి విధేయత కలిగిన వారంగా ఉండాలి. కూర్చున్న మీరు అన్ని ప్రశ్నలు కురిపిస్తారు. అంటే వాక్యం విన్న దేనికి? ప్రశ్నించడానికే. ఏమండి, వాక్యము మీరు విన్నది దేనికంటే నేర్చుకోవడానికి. మీ పైన ఉన్న అధికారులకు అధిపతులకు మీరు లోబడి విధేయులై ఉండాలి. సంఘములో అలా ఉండాలి. అలాంటి వారు ఉండాలి సంఘములో. విధేయత కలిగిన వారుగా సంఘములో ఉండాలి. తర్వాత 4వది, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఓ భక్తుడు ఉంటాడు అక్కడ. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు అయిన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులుగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారుగా ఉండాలి. అది నిలకడ అనే మాట పట్టేయండి ప్రియులారా. మనము ఎప్పుడు కూడా ఎలాగుండాలంటే నిలకడగా ఉండాలి, స్థిమితంగా ఉండాలి. ఊరకనే కొంతమంది అలుగుతారు. అలిగే బుద్ధి ఎవరిది? సాతాను బుద్ధి. నన్ను పట్టించుకోవట్లేదండి, నా గురించి ఆలోచన చేయట్లేదు, నేను పాడేదాన్ని కదా, నాకు మైకు కూడా ఇవ్వడం మానేసేసారు, నేను బాగా వాకింగ్ చెప్తాను కదా, వాకింగ్ కూడా చెప్పనివ్వకుండా కూర్చోబెడుతున్నారు నన్ను, నేను సంఘ పెద్ద కదండి, నా గురించి అసలు అసలు మైకులో కూడా చెప్పట్లేదు, నేను ఎంత ఇస్తానండి కానుక, ఆ కానుకల గురించి చెప్పరు. కాబట్టి ఇలాంటి వారు అలిగి ఏం చేస్తారంటే నిలకడగా ఉండరు. వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు నిలకడగా సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారుగా, మన ఎడల దేవుని చిత్తమేంటో, దేవుని నిశ్చయిత ఏంటో తెలుసుకొని సంఘము నిలకడగా ఉండాలి, స్థిమితంగా ఉండాలి సంఘంలో. తర్వాత 5వది, చివరిది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. అది చివరిది. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయాలి. మీరు ఎందుకోసం వచ్చారు? దేవునితో సహవాసం చేయడానికి వచ్చారు. వారి గురించి వీరి గురించి మాట్లాడడానికి కాదు. మీరు వచ్చింది దేవునితో సహవాసం చేయడానికి. సహవాసం చేయడానికి వచ్చిన మీరు దేవునితోనే మీరు కనెక్ట్ అయి ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే సంఘములో ఉండాలి. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టాలని ఆ వాక్యంతో ప్రారంభించాం. సమస్తమును పరీక్షించినప్పుడు సంఘములో ఎవరు ఉండకూడదు అని దేవుడు తెలియచేశాడు. కయీను లాంటి వారు ఉండకూడదని, ఏశావు లాంటి వారు ఉండకూడదని, ఇస్రాయేలు యూదా లాంటి వారు ఉండకూడదని మనం నేర్చుకున్నాం. ఎలాంటి వారు ఉండాలో సంఘములు అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇంతకీ మీరు ఎవరు? ఏ వర్గానికి చెందినవారు? మీరు ఉండకూడని వర్గానికి చెందినవారా, లేకపోతే సంఘములు ఎలాంటి వారు ఉండాలో అటువంటి లక్షణాలు కలిగిన వారా? దేనికి చెందమండి మేము? దానికి కాదు దీనికి కదండి, మధ్యస్థానికి చెందిన వారం అంటారా? మధ్యస్థం చెందినవాడు చాలా ప్రమాదకారి. అర్థమైందా? కొంతమంది మధ్యవర్తులుగా ఉంటారు. వాళ్ళు చెప్పాల్సిన మాటలు వాళ్ళకి చెప్తారు, వీళ్ళు చెప్పాల్సిన మాట వీళ్ళకి చెప్తారు. వాళ్ళ దగ్గర కమిషన్ కొడతాడు, వీడి దగ్గర కమిషన్ కొడతాడు.
ఒక రోజున వాడు మోసపోయి కుప్పకూలిపోతాడు. సంఘంలో బయట ఉండేవారి కంటే సంఘంలో ఉండేవారు మీరు ఎలా ఉండాలి? నేను చెప్పిన 5 విషయాలు ఆ ప్రకారంగా ఉండాలి. ఒకసారి చూడండి, ఎలా ఉండాలి? సత్యవంతులుగా ఉండాలి. రెండవది, ఉపకార బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. మూడవది, అధికారులకు అధిపతులకు లోబడేవారుగా ఉండాలి. నాలుగవది, నిలకడగా ఉండాలి. ఐదవది, దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. బయట ఉండేవారు కయీను లాంటి వారు, బయట ఉండేవారు ఏశావు లాంటి వారు, బయట ఉండేవారు సంఘానికి వెలుపట్టు ఉండేవారు ఇస్కరియోతు యూదా లాంటి వారు. ఇంతకీ బయట వర్గానికి చెందిన దాని జీవితం, లేకపోతే సంఘములో ఉండవలసిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నాడు. ఏది మేలైనది? సంఘములో ఉండడమే. సంఘములో ఉండడానికి యేసుక్రీస్తు వారు సిలువలోకి వెళ్ళి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంగా ఆయన మనల్ని అమ్మివేయబడిన మనల్ని ఆయన కొనుక్కున్నాడు. మనం ఎలా ఉండాలో సంఘములో 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలో ఈ సత్యాలు మనం నేర్చుకున్న తర్వాత ఇంకా నీకు అర్థం కాకపోతే దేవుడు దిగి వచ్చినా మీరు ఏమీ నేర్చుకోలేరు. ఈరోజు చెప్పబడిన ఈ సందేశం చాలా విలువైన సందేశం. ఇది వెలకట్టలేని సందేశం. ఇది ఎవరిలా ఉండకూడదో దేవుడు సెలవిచ్చిన తర్వాత ఎవరిలో ఉండాలో ఈరోజు మనం నేర్చుకున్నాం. అలా ఉండడానికి ఈరోజు ఓ తీర్మానం తీసుకోండి ప్రియులారా. వెనకట్లాగా నేను అలాగే ప్రవర్తిస్తానని మళ్ళీ వచ్చేవారు అలాగా నువ్వు కనబడకూడదు. ఈరోజు ఒక మంచి తీర్మానం, అయ్యా నేను సత్య ప్రవర్తన కలిగి, అయ్యా పరిశుద్ధమైన జీవితం కలిగి నేను జీవిస్తానయ్యా. అది మొదటిది. రెండవది, ఉపకార బుద్ధి కలిగి ఉపకారం చేసే మనసు కలిగి ఉంటానయ్యా. మూడవది, అధికారులకు అధిపతులకు నేను లోబడి విధేయత కలిగి ఉంటానయ్యా. నాలుగవది ఏంటి? నేను నిలకడగా ఉంటానయ్యా నీ సంఘంలో. ఐదవది, నీతోనే సహవాసం కలిగి ఉంటానయ్యా. ఈరోజు ఆ మాటల చేత మనల్ని మనము తీర్మానం చేసుకొని బతికితే నీ కోసమే బతుకుతాను ప్రభు అని ప్రార్థన చేసుకోండి ప్రియులారా.